ప్రైజ్ ది లార్డ్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. మీ అందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు. ఈ రోజునకు గాను దేవుడు మనకు అనుగ్రహించు వాక్యము ధ్యానించుకుంటూ మనం ముందుకెళదామండి. ఆ వాక్యము సామెతల గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనమును ఈరోజు దేవుడు మనకు వాక్యముగా అనుగ్రహిస్తున్నారు. ఆ వాక్యము, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివెయ్యకుము అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడండి. ఏమంటున్నాడు? నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అని అంటున్నాడు. అంటే ఇహలోక పరంగా తల్లిదండ్రులు పిల్లలను పిలిచేటప్పుడు కొంతమంది మాత్రమేనండి. ఎలా పిలుస్తారు, ఎలా సంబోధిస్తారు కదా. లోకానుసారంగా ఏదో ఒకటి చెప్పి వాళ్ళని పిలుస్తారు. ఆ పిలుపులన్నీ మనకు తెలిసినవే. కానీ మన పరలోక తండ్రి మాత్రము ఆయన వచ్చిన రోజు మొదలుకొని భూమి మీద ఉండి జీవించి వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ రోజు దాకా కూడా మనల్ని ఎలా సంబోధిస్తున్నాడండి? నా కుమారుడా, నా కుమార్తె అని దేవుడు సంబోధిస్తున్నాడు. అందుకే ఈ వాక్యము మొదటిలోనే నా కుమారుడా అని ఆయన మాట్లాడుతూ నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అని అంటున్నాడు. అంటే నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అంటే ఇహలోక తండ్రి నీకు ఏదైనా మంచి చెడ్డలు చెప్తున్నప్పుడు వాళ్ళ అనుభవాన్ని బట్టి, వాళ్ళకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ను బట్టి, అందులో ఉన్న కష్ట నష్టాలను ఎరిగి ఉన్నారు, వారికి ఉన్నటువంటి అనుభవ జ్ఞానమును బట్టి వారు బోధిస్తుండగా ఈ జనరేషన్లో ఇవన్నీ కుదరదులే, ఇవన్నీ మాకు తెలుసులే అని అన్నట్టు ఒక విధంగా వాళ్ళని మాట్లాడి మనం వాళ్ళ నోర్లు ఇప్పనీయకుండా చేస్తాం కదండి. ఆ టైంలో ఆ తండ్రి హృదయం ఎంత బాధపడుతుందో, ఆ తల్లి హృదయం ఎంత బాధపడుతుందో మనకు అర్థం కాదండి. కాబట్టి దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నీవు నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే తండ్రి ఎప్పుడు చెప్పినా ఉపదేశం అంటే మంచిని మాత్రమే చెప్తారండి. చెడును ఎప్పుడు ఏ తండ్రి కూడా తన పిల్లలకు బోధించడు కదా. అందుకే నీ తండ్రి నీకు పరలోక తండ్రి నీతో మాట్లాడుతూ నీ తండ్రి ఉపదేశమును నువ్వెన్నటికీ విడిచిపెట్టకు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న మొదటి మాటనే, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము అని అంటున్నాడు. రెండవదిగా, నీ తల్లి చెప్పు బోధను త్రోసి వెయ్యకుము అని మాట్లాడుతున్నాడు. అంటే నీ తల్లి తండ్రి ఇద్దరు కూడా మన జన్మకు కారణమై ఉన్నారండి. ఈ లోకములో మన పుట్టుకకు ఒక కారణమై ఉన్నారు. ఈరోజు మన ఉనికికి ఒక కారణం వాళ్ళై ఉన్నప్పుడు వాళ్ళ అనుభవ జ్ఞానముతో మంచి చెడ్డలు ఆలోచించగలిగినటువంటి ఒక ఎక్స్పీరియన్స్తో వాళ్ళు చెప్తున్నటువంటి ఆ మాటలను ఇప్పుడున్న మనం ఎలా తీసుకుంటున్నామండి? అన్నీ నాకే తెలుసు, నాకంటే ఎక్కువ మీకేం తెలీదు, ఇప్పుడున్న జనరేషన్ అట్లాంటిది, ఇప్పుడున్న టెక్నాలజీ అటువంటిది, ఇప్పుడున్న జ్ఞానం అటువంటిది, అప్పటి మీ మాటలు ఇప్పుడు కుదరవు చెల్లవు అని ఒక్క చిన్న మాటలో తీసి పారేస్తూ ఉంటారు కదా. ఆ మాటలను బట్టి ఆ తల్లిదండ్రులు ఎంత కృంగిపోతారండి. ఇక్కడ ఈరోజు దేవుడు దిగి వచ్చి మాట్లాడుతాను అంటున్నాడు, నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశమును ఆలకించుము, నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయకుము అని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి మనకు ఆజ్ఞల్లో కూడా ఒక ఆజ్ఞ ఉంది కదండి, నీ తల్లిదండ్రులను సన్మానించుము అని దేవుడు సెలవిస్తున్నాడు. అంటే వాళ్ళు ఏ స్థితిలోనన్నా ఉండండి, పిల్లలకు చెప్పేది మంచిని మాత్రమే చెప్తారు. ఆ మంచిని మనం అందుకుంటే రీతిని బట్టి, దాన్ని రిసీవ్ చేసుకుంటే విధానాన్ని బట్టి మాత్రమే మనకు లాభమా నష్టమా అని అన్నది డిసైడ్ అవుతుంది. కాబట్టి మనము రేపు మన పిల్లలకు, లేక మీ జనరేషన్లో మీ పిల్లలు మీకు మర్యాదలు ఇవ్వాలన్నా, మీ మాటలు వినాలన్నా ఆ మార్గం మీరు మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకొని మీరు వెళితేనే రేపు మీ మార్గంలో మీకు కూడా అదే గౌరవ మర్యాదలు దక్కుతుంది. మరి అందుకే ఇహలోక పరంగా తల్లిదండ్రులను ప్రేమించని వారు, నన్ను చూడని వారు నన్ను ఎలా ప్రేమిస్తారని యేసయ్య అడుగుతారు కదండి. మరి ఆ పరలోక తండ్రి నిన్ను ప్రేమించి నీ కొరకు దిగి వచ్చిన ఆ తండ్రి బోధను నువ్వు ఆలకిస్తున్నావా? ఇహలోకంలో ఉన్న నీ తల్లిదండ్రుల బోధనే నువ్వు వినిపించుకోవట్లేదు, నీ తండ్రి చెప్పేది ఆలకించట్లేదు, తల్లి చెప్పే బోధను వినిపించుకోవట్లేదు. మరి పరలోక తండ్రి చెప్పిన బోధ నీ చెవులకి ఎలా ఎక్కుతుంది? ఆయన ఉపదేశాన్ని నువ్వు ఎలా ఆలోచిస్తావు, ఎలా ఆలకిస్తావు? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ముందు నీ కంటికి కనిపించే నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవించావంటే ఆ తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు, నా పాద సన్నిధిలో మందిరానికి నువ్వు చేరినప్పుడు, లేక నువ్వు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, నువ్వు నా యొద్దకు వచ్చి కనిపెట్టినప్పుడు వాక్యము ద్వారా కూడా నువ్వు ఆలోచించగలవు, వాక్యాన్ని నువ్వు తీసుకోగలవు, వాక్యాన్ని ఆలకించగలవు, అనుసరించగలవు, ఆ బోధను నీవు అంగీకరించగలవు. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, ఈరోజు నీ తల్లిదండ్రులను ఎలా గౌరవిస్తున్నారు, ఎలా వారికి
ప్రేమను పంచుతున్నారు, వాళ్ళు చెప్పినది ఎలా అందుకుంటున్నారు. కాబట్టి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుండగానే కనిపించే తల్లిదండ్రులకు నీవు గౌరవ మర్యాదలు ఇచ్చి వాళ్ళను ప్రేమతో నువ్వు చూసి వాళ్ళని ఇది చేస్తే, కేవలం తుచ్చమైన ఆలోచనలను గురించి తల్లిదండ్రులను కూడా చూడకుండా వాళ్ళ మీద అబాండాలు వేస్తూ నాలుక ఉంది కదా అని మాట్లాడేసిస్తే ఒకరోజు ఆ నాలుక తెగి కింద పడబోతున్నదండి. దేవుడికి లెక్క చెప్పవలసిన స్థితిలో ఉన్నాం మనం. అందుకే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నీ తండ్రి బోధను నీవు ఆలకించుము అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ తల్లిదండ్రులను గౌరవించి ఆ పరలోక తండ్రిని మహిమపరుద్దాం. ఇటు ఈ కృప దేవుడి వాక్యం ద్వారా మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా.